దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోనయ్యా, నేనింకేమీ కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుని మనం కలిగి ఉన్నాము. మనం ఏ స్థితిలో ఉన్నటువంటి ఆయనపై ఆధారపడినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడు మనం కలిగినప్పుడు మన జీవితాల్లో ఆప్తులైనటువంటి వారు మనం మీట్ చేసిన, స్నేహితులు మనం మీట్ చేసిన, న్యాయం తీర్చే దేవుడు మనకు తోడుకున్నప్పుడు సకలము సమృద్ధిగా జరిగించువాడు. స్తుతిద్దాం, స్తోత్రాలు చెల్లిస్తూ. జ్ఞానమంత చూపి శక్తి దార పోసిన, నష్టమే మిగులుచుండినా, జ్ఞానమంత చూపి శక్తి దార పోసిన, నష్టమే మిగులుచుండినా, శాపము బాపే నీవు నాకుంటే, శాపము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. మన జ్ఞానం చేత, మన శక్తి చేత సమస్తాన్ని మనం పారబోసుకున్నప్పుడు మన జీవితాల్లో నష్టమే కలుగుతుంది. దేవునిపై ఆధారపడినప్పుడు మనం ఏ స్థలంలో ఉన్నానో, ఏ పనిలో కూడుకున్నానో దేవుడు గొప్ప కార్యము చేయగలిగిన వాడైతాడు. కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా,
కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఇంకేమీ కోరుకోనయ్యా, నేనింకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా, నేనింకేమీ కోరుకోనయ్యా. దేవుని ఉన్నతమైన ఘనమైన నామమునకే ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, యొక్క రాత్రికాల సమయమందు దేవుని సన్నిధానంలో కూడి చేరొచ్చిన మీకు అందరిని బట్టి ప్రభునామములు చెల్లిస్తున్నాను. ఈనాటి యొక్క ప్రత్యేక దినపు ఉపవాస దిన కూడికలో దేవుడు మన జీవితాల్లో చేసేటువంటి కార్యాలకు ఏ రీతిగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, దేవుడు మన పక్షముగా మన ప్రార్థనలపై ఆయన కనుదృష్టిని ఏ రీతిగా ఉంచాడో కొన్ని మాటలు మనం లేఖనాల ద్వారా ధ్యానం చేసుకుందాం. గడిచిన వారపు మరి ఆ యొక్క మాసాంతరపు కూడికలో ప్రత్యేకంగా మరి భాస్కర్ విషయమై మనం ఎంతగానో ఎదురు చూసి ప్రార్థన చేశాం. దేవుడు ఆశ్చర్యరీతిగా గొప్ప కార్యములు చేశాడు. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. మంచిది. ఈరోజు మనము విశ్వాసమును గురించి నేర్చుకుందాం. ది ఫెయిత్, దేవుని ఎడల మనకున్న విశ్వాసం. విశ్వాసం అనేది మనల్ని ఎలా నడిపిస్తుంది? విశ్వాసము ద్వారా అనేక గొప్ప కార్యములు పొందుకున్న అనేక మందిని మనము చూడగలుగుతాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో హెబ్రూస్ చాప్టర్ 11 విశ్వాసం అనే దానికి ఒక నిర్వచనం, ఒక అర్థాన్ని ఇక్కడ మొట్టమొదటి వాక్యంలో చెప్తాడు. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజమైన స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నటకు రుజువై ఉన్నది. మాట చాలా అద్భుతమైన మాట. పౌలు గారు ఏ రీతిగా తన యొక్క దైనందిన జీవితంలో ఆత్మీయ పోరాటములో దేవునితో తన కలుగున్నటువంటి ఆ కమిట్మెంట్ను గురించి మరి ఎలా మాట్లాడుకొచ్చాడో మనము చాలా లోతుగా ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడుతున్నటువంటి వాటి యొక్క నిజమైన నిజస్వరూపం. మామూలుగా ఆర్డినరీగా లేదు, నిజము. ఆ నిజములో కూడా ఎట్లుందంటే, ఎటువంటి నిజం అదంటే లేనివి ఉన్నవి, అదృశ్యమైనవి, మనకు కనపడినవి మనము కలిగి ఉన్నాము. మరి భాస్కర్ విషయంలో మొట్టమొదట హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ బలముగా చెప్పారు, బాబు నీకు నీ యొక్క శరీరంలో మరి రక్తముతో చేరినటువంటి క్యాన్సర్, ఆర్డినరీ క్యాన్సర్ కాదు, అది చాలా బాధాకరమైనది, దాని పరిస్థితిని మేము చెప్పలేము అని డాక్టర్స్ చెప్పినప్పుడు ఆ మెడికల్ టెస్ట్కు రిపోర్ట్స్ ఇచ్చి మన వాళ్ళు బయలుదేరి ముందు నేను ఫోన్ చేశాను. అక్కడ ఏదన్నా ఉన్నాడు, ఏంటన్నా ఎట్లా ఉంది మనవాడి పరిస్థితి ఏంటని. సార్ డాక్టర్స్ ఇట్లా చెప్పారు, ఇక రిపోర్ట్స్ కొరకు బ్లడ్ వగైరా అవి తీసుకుంటున్నారు, ఇంకా తెలియదు అని. సరేనా, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇంకా వెళ్ళమన్నారు, వస్తున్నాము, ఇంకెందుకు వెళ్ళండి అన్నారు అన్న. సర్లేనా, వస్తున్నారు కదా, ఎలాగ ఈరోజు కూటమి ఉంది,
దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మనకున్న విశ్వాసాన్ని ఆయన సన్నిధిలో మనము వ్యక్తపరుద్దాం. ఆ తర్వాత దేవుని చిత్తంలో ఎలా జరుగుతుందో మనము చూద్దామని మనము అనేక మందిని మనం ఇక్కడ ఆదర్శంగా, విశ్వాస వీరులుగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆనాడు గమనిస్తే మనము ఈ యొక్క హెబ్రీసులో 4వ వాక్యాన్ని 11:4 చూసినప్పుడు, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను, దేవుడు అర్పణను గూర్చి సాక్ష్యమిస్తూ అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాడు. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. విశ్వాసం అనేది ఎలా ఉండాలంటే, హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. అయితే దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యమిస్తూ ఆ విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని సాక్ష్యాన్ని పొందాడు. ఇది మనకు ఒక ఆదర్శమైన విశ్వాసం. అట్లాగే మనము 5వ వాక్యంలో చూస్తే హానోకును కూడా చూస్తాము. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యం పొందెను. ప్రైజ్ గాడ్. మరణము ప్రతి మనిషికి ఏ రీతిగా సంప్రాప్తమైంది గనుక మరణముకు ముందే దేవునికి ఇష్టమైన సాక్ష్యాన్ని కలిగిన వారముగా ఉండాలి. మూడొక ఆదర్శమైన వ్యక్తిని కూడా మనం చూస్తే ఇక్కడ మరి 6వ వాక్యం ఉంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మాలి. మొదట నమ్మాలి. నమ్మటమే విశ్వాసం. దేవుని దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు దేవుడు ఉన్నాడని, దేవునికి ఇష్టడుగా బ్రతుకుతూ మనకు కలిగిన ప్రతి విధమైన పరిస్థితిని, అది ఏ విధమునైనా కావచ్చు, మరణ ఛాయలో కూడా ఉండుండొచ్చు అఫ్ కోర్స్, కానీ దేవుడున్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడనేటువంటి ఆ విశ్వాసాన్ని కనపరిచే వారముగా మనము దేవుని సన్నిధికి నడవాలి. యాకోబు పత్రికలో మనం గమనించినప్పుడు ప్రతి మనిషికి కలిగే రోగమును గురించి చాలా ఉన్నతమైన సంగతిని ఇక్కడ మనము చూడగలుగుతాము. మరి 5వ అధ్యాయము 15వ వాక్యాన్ని చూసినప్పుడు, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచు, ప్రభు అతని లేపును, అతడు పాపమును చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మొదట రోగమునకు మూలము పాపము. ఏంది సార్, భాస్కర్ ఒక్కడే పాపం చేశాడా? లోకంలో ఎవరు చేయలేదా? అందరూ దేవుని కృపలో పాపం చేసే కదా పుట్టారు. తల్లి గర్భంలోనే పాపంతో పుట్టారు. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, దేవుడు ఒక మనిషిని పట్టుకునేటప్పుడు, ఆయన సన్నిధికి నడిపించుకునేటప్పుడు ఆ మనిషికి పెట్టే మొదటి పరీక్ష ఏంటంటే రోగము. ఎప్పుడైతే మనిషిలో తనను మించినటువంటి రోగము కనపడుతుందో దేవుని సన్నిధికి నడుస్తాడు. అందును బట్టే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఇక్కడ శరీర సంబంధమైన వ్యాధిని గురించి యాకోబు చెప్తున్న మాట వాస్తవం. అయితే సంఘమున్నటువంటి మనము లేదా పెద్దలు రోగుల పట్ల ప్రార్థించేటువంటి ఆ అనుభవంలోనికి వెళ్ళేటువంటి గొప్ప కృపను పొందుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన అతి ఉన్నతమైనటువంటి కృప ఒకటి ఏంటంటే సంఘము ప్రార్థించటము. 16వ వాక్యంలో మనం చూసినప్పుడు, మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి. ఈ మాటను ఎవ్వరు ఒప్పుకోరండి. ఒకరితో ఒకరు ఒప్పుకోవడం అనేది జరిగే సమస్య లేదు. క్రైస్తవ సమాజంలో స్వస్థత ఎందుకు జరగట్లేదంటే దానికి అర్థము, ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ఒకరితో ఒకడు పాపం ఒప్పుకోవాలి. మేము దేవుని దగ్గరే ఒప్పుకోము, ఇంకా ఒకరితో ఒకరు ఒప్పుకుంటే మా విలువ ఏంటి, మా పరువు ఏంటి, మా మర్యాద ఏంటి, మాకున్న గౌరవం ఏంటి? మేము పాపమైన చేయడానికి ఇష్టపడతాం, కానీ ఒకరితో ఒకరు పాపాలను ఒప్పుకోవడానికి ఇష్టపడము. అందుని బట్టే అక్కడ 2వ మాటలు అంటాడు, మీరు స్వస్థత నొందునట్లు ఒకరి కొరకొకడు ప్రార్థన చేయాలి. ప్రైజ్ గాడ్, స్తోత్రం. ప్రార్థన చెయ్యాలి.
ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. సహజంగా మన వాళ్ళు మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు, మన బౌండరీలో మనం గీసుకున్నటువంటి కుటుంబం కొరకే ప్రార్థన చేసుకుంటుంటాం. కానీ ఏ వ్యక్తి అయితే వ్యాధితో రోగంతో ఉంటాడో ఆ రోగి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మనపై ఉందని యాకోబు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఆ రోగికి నూనె రాసి ప్రార్థన చేయటము. నూనె అనేది దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా యాకోబు వాడాడు. యాకోబు గారు ఈ నూనెను వాడిన ప్రత్యేక సందర్భం ఏంటంటే, నూనె రాచినప్పుడు అనగా నూనెలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ కృమ్మరించబడి ఆ రోగి యొక్క విశ్వాసమును బట్టి స్వస్థత కలుగుతుంది అనేది ఆయన యొక్క ఉద్దేశం. అది నిజంగా నమ్మిన వారికి అది సత్యం, నమ్మిన వారికి అది నిజం. నమ్మిన వారి బ్రతుకుల్లో దేవుడు ఆ రీతిగా కార్యాన్ని చేయగలుగుతున్నాడు, చేస్తున్నాడు కూడా. అయితే నమ్మకం అనేది ప్రాముఖ్యమైనది. అట్టివాడు తన పాపములు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నిజంగా భాస్కర్ జీవితంలో నిన్నటి సాయంకాలం నేను ఫోన్ చేశాను. హాస్పిటల్కి వెళ్ళావు కదా, ఎలా ఉందని. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అమ్మగారు వింటుంది, అబ్బా భాస్కర్ అంటే చాలా సంతోషంగా ఉన్నాడు, సంతోషంగా మాట్లాడుతున్నాడు అంటే ఆ సంతోషానికి ప్రథమ కారణం ఏంటి? నా శరీరంలో ఏ రోగము లేదని డాక్టర్స్ ఎప్పుడైతే ఒక క్లారిటీ ఇచ్చారో, తనకున్న రోగము కంటే ఒకవేళ బహుశా ఒక పాయింట్, ఒక దారము, ఒక ఏమంటారు, ఒక నూలంతో ఉన్నదనుకో, ఉన్నా కూడా ఈ లేదు అనేటువంటి ఆ యొక్క డాక్టర్స్ యొక్క ఆ రిపోర్ట్ ఏం చేస్తుందంటే తనకు సంతోషాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. గనుక అప్పుడు ఎలా ఉన్నాడు? సంతోషముగా ఉన్నాడు. అయితే దేవుడు చేసిన కార్యము, ఆ మాటల్లో తను మాట్లాడుతూ వస్తున్నాడు. సార్, నేనైతే అసలు ఊహించలేదు, దేవుడు ఇంత గొప్ప కార్యం చేస్తాడు నేను అసలు ఊహించలేదు. ఇదే అద్భుతము, ఇదే ఒక మిరకల్. ఎస్, దేవుడు అద్భుతాలు చేయగలిగిన వాడు, మన ఊహలు మన తలంపులను తారుమారు చేయగలిగిన వాడు. అయితే అటువంటి పరిస్థితులు మనం ఉన్నప్పుడు ఏం చేయాలంటే మన పాపాలను దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అయ్యా, ఈ లోకంలో ఇన్ని దినాలు నేను పాపిగా లోకంలో సంచారం చేశాను, నిన్ను ఎరగని వాడుగా ఉన్నాను, నా జీవన విధానం అంతా లోకం వైపు, నా కుటుంబం వైపు, నా బ్రతుకు తెరువు వైపే చూశాను. ఈరోజు నువ్వు నా కళ్ళు తెరిచావు, నీ వైపు మొదట చూడటానికి నాకు నేర్పించి ఒక్క అవకాశాన్ని ఇచ్చావు దేవా అని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అలా ఒప్పుకొని ముందుకు కొనసాగటం కొరకే. అందుకే అక్కడ ఆ 2వ వరుసలు అంటాడు, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదయ్యుండును అంటాడు. నీతిమంతుడంటే ఎవరు? దేవునిపై ఆధారపడి దేవుణ్ణి హత్తుకొని దేవుని చిత్తమునకు లోబడిన వాడు నీతిమంతుడు. నీతిమంతుని జాబితాలో విజ్ఞాపన మనపూర్వకమైనదై. చాలా మంది మనము మన సంఘాల్లోనే కాదు, ఆయా ప్రాంతాల్లో గమనించినప్పుడు రోగిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వస్తారు, ప్రార్థిస్తారు, మోకరిల్లుతారు, పొర్లు దండాలు పెడతారు, ఇంకా లేనిపోని అన్ని చేస్తారు. సుమా, ఆరోగ్యం రాగానే దేవుని మర్చిపోతారు. ఏం దేవుడిని నువ్వు మర్చిపోగలిగితే ఆయన నిన్ను మర్చిపోలేడేంటి? నువ్వు మర్చిపోవడానికి చాలా టైం తీసుకుంటావు, ఆయన క్షణంలో మర్చిపోగలడు నిన్ను, నన్ను, మనల్ని, మరి ఎవరినైనా. కనుక దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి కార్యాలకు మనం ఏమండాలంటే కృతజ్ఞులుగా ఉండాలి, లోబడే వారముగా ఉండాలి, మన జీవితాన్ని ఆయనకు సమర్పించే వారముగా ఉండాలి. దేవా, మరణపు స్థితిలో నుంచి ఊహించని అద్భుత కార్యం నా బ్రతుకులో చేసిన దేవా, నీ సన్నిధిలో విజ్ఞాపన చేసే అనుభవాన్ని నాకు నేర్పించమని అడిగేవారుగా ఉండాలి. ఆ రీతిగా మనం గమనించినప్పుడు 20వ వాక్యం అంటాడు, పాపిని వాని తప్పు మార్గం నుంచి మళ్లించువాడు మరణము యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయమని తాను తెలుసుకోవాలను. ఆ ప్రయాణంలో, ఆ ప్రయత్నంలో మనం ఒకరుగా ఉన్నాం. ఒక పాపిగా, ఒక రోగిగా ఉన్నటువంటి ఆ బిడ్డను ఆ మార్గము నుంచి తప్పించి మరణమును నుండి ఏ ఆత్మ రక్షించి అనేక పాపములు కప్పివేయలో ఆ తెలుసుకునే మార్గంలోనికి నడిపించాలి. మరణము నుంచి వేరు చేయబడి, పాపము నుంచి వేరు చేయబడి దేవుని కృపకు పాత్రలుగా ఉండేటువంటి ఆ గొప్ప అనుభవం, ఆ గొప్ప అనుభవాన్ని మనము లేఖనాల్లో చాలా మందిని చూస్తాం. ఎంతమంది స్వస్థత పొందిన వారు ఉన్నారు,
ఎంతమంది బలహీన స్థితిలో ఎత్తబడిన వారు ఉన్నారు, ఎంతమంది వారి వారి అనానుకూల పరిస్థితి నుంచి లేవనెత్తబడిన వారో అనేక మందిని మనము లేఖనాల్లో చూస్తాం. మరి మత్తయి సువార్త, మార్కు సువార్తలో మనము చూసినప్పుడు ఎంతో మంది బలహీన స్థితిలో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు వారిని ముట్టి తాకిన విధానాన్ని మనం చూడగలుగుతాం. కేవలం విశ్వాసం ద్వారా ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఏం చేసింది? కేవలం విశ్వాసం ద్వారా తాకింది, ఎవరు చెప్పలేదు. ఆ విశ్వాసం ఆమె యొక్క రక్తస్రావను కట్టింది. దేన్ని బట్టి అంటే విశ్వాసమును బట్టి. అలాగా మన యొక్క జీవితంలో విశ్వాసం అనేది ఒక క్రైస్తవునికి పరీక్ష లాంటిది. ఆ పరీక్షలో నెగ్గినప్పుడు దేవుడు చేసిన కార్యాలకు మనము కృతజ్ఞులుగా ఉండేవారముగా ఉండాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదువు. ఎస్, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత వస్తా ఉంది. ఆరోగ్యం మనకు వచ్చిందంటే మన భక్తి చేతను, మన క్రియల చేతను, మనం నూనె రాసి చేసిన ప్రార్థన వల్ల కాదు. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన మన కొరకు పొందిన గాయముల చేత. స్తోత్రం. జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన మన కొరకు పొందిన గాయముల చేత మనకు స్వస్థత వస్తుంది, మనకు ఆరోగ్యం వస్తుంది. అందుకే మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, కానీ ఆయన దూషించబడ్డాడు కదా, ఆయన ఉమ్మివేయబడ్డాడు, ఆయన శ్రమల పాలయ్యాడు, ఆయన అనేకమైనటువంటి తీర్పులను పొందాడు. దేని కొరకు? ఆయన నీ కొరకు, నా కొరకు, మన పాపముల కొరకు చనిపోయి. అందుకే మొదటి మాట్లాంటాడు 24లో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై మనము జీవించాలని ఆయన పాపాన్ని మోసాడు. మనలో ఉన్న పాపమును కడిగేయాలని, మనలో ఉన్న వ్యాధులను తీసివేయాలని, మనలో ఉన్న రోగము నుంచి స్వస్థతనివ్వాలని ఆయన మ్రానుపై అప్పగించబడ్డాడు. ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనం ఏ స్థితిలో ఉన్న వారిని ఏ స్థితికి నడిపించాడని మనము జ్ఞాపకము చేసుకునే వారముగా ఉండాలి. ఆ జ్ఞాపకము చేసుకునే ఆ ప్రక్రియలో దేవుడు అనేక గొప్ప కార్యములను ఈ రీతిగా బయలుపరుస్తుంటాడు. ఆయన యెరూషలేము మార్గంలో నడుస్తున్నప్పుడు కూడా కుంటివాణ్ణి, గుడ్డివాణ్ణి చూసినప్పుడు ఆయనతో ఉన్నటువంటి శిష్యులు అడుగుతుండేవాళ్ళు, అయ్యా వీడెందుకు కుంటివాడుగా ఉన్నాడు, వీడెందుకు గుడ్డివాడుగా ఉన్నాడు, వీడెందుకు రోగిగా ఉన్నాడు, వీడు ఏ పాపము చేశాడని ఈ రోగమును భరిస్తున్నప్పుడు ఆయన అంటాడు, నా అద్భుత కార్యములు, నన్ను నేను కనపరచుకొనబడాలి అంటే ఈ రోగమును చేత ఉన్నవారిని బాగు చేసే ఒక అద్భుత కార్యములు నేను బయలుపరచాలి. వారి తల్లి గాని, వారి తండ్రి గాని, వాడు గాని ఏ పాపము చేయలేదు. నేను లోకములో కనపరచబడాలి, దేవుడు గణపరచబడాలి అంటే అద్భుత కార్యములు చేయుట కొరకే దేవుడు వీరిని ఈ రీతిగా సృజించాడు అని తెలియజేస్తాడు. ఈరోజు మనం భాస్కర్ యొక్క జీవితాన్ని మన కళ్ళ ముందు అలా కట్టినట్టుగా చూసినప్పుడు, మరి నేటి దినమున సార్ ఏ రోగము లేదని చెప్పి కంప్లీట్ నార్మల్ అని చెప్పారు అన్నప్పుడు దేవుడు ఎంత అద్భుత కార్యాలు చేశాడు కదా. స్తోత్రం. గనుక ప్రియులారా, మన విశ్వాసం అనేది మన రోగాలకు స్వస్థతనిస్తుంది. మన విశ్వాసం అనేది మన బ్రతుకులలో స్వస్థతను కలిగజేస్తుంది. మనము మార్కు సువార్తలో చూసినప్పుడు 5వ అధ్యాయంలో ఆ స్త్రీ యొక్క స్థితిని మనం ఒకసారి గమనించి ఆ లేఖనాలను ముగించడానికి ప్రయత్నం చేద్దాం. చాలు. ఇక్కడ మనము 5వ అధ్యాయము ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని 25వ వాక్యంలో చూస్తున్నాం. అయితే ఆమెలో ఉన్నటువంటి ఆ నిరీక్షణ 26వ వాక్యంలో చూసినప్పుడు, తనకు కలిగినదంతయు వ్యాయము చేసుకొని
ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడారు. అంటే దిగులు పడుతుంది, వేదన పడుతుంది. వ్యాయం అంటే డబ్బు, వ్యాయం అంటే తన కలిగిన సంపద, వ్యాయం అంటే తనకున్న సమస్తాన్ని పోగొట్టుకుంది. వైద్యుల కొరకు వెళ్తుంది, ఎంతో ఖర్చు పెట్టింది, ఎంతో దిగులు చెందుతుంది, ఎంతో బాధలో ఉంది, ఎంతో వేదన కలిగి ఉంది. అయితే సమస్తం ఏమైంది? వ్యర్థమైనదిగా ఉంది. ఆ స్థితిలో ఆమె దేవుని దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఆలోచన కలిగినదిగా ఉంది. మొదట తన లోకములో ప్రయత్నం చేసింది, తన కలిగిన సంపద అంతనూ పోగొట్టుకుంది. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప కార్యము చేశాడు. ఆమె చేసిన గొప్ప కార్యం 32వ వాక్యాలు చూసినప్పుడు, ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూసెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతంతయు ఆయనతో చెప్పాను. ఏమండి, కార్యం జరగగానే ఇంటికి వెళ్ళిపోలేదమ్మా. కార్యము జరిగిన వెంటనే భయపడుతూ వణుకుచూ సాగిలపడే అనుభవాన్ని నేర్చుకోవాలి. ఈరోజు ఎంతమంది బలహీన స్థితిలో ఉంటున్నారో, ఎంతమంది వ్యాధులతో బాధలతో రోగాలతో బాధపడుతున్నారో, ఎంతమంది స్వస్థత కలిగి దేవుని సన్నిధికి వణుకుచూ సాగిలపడి భయముతో ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నారో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి బలహీనతలో పాస్టర్ గారిని అడుగుతాం, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి. ప్రతి బలహీనతలో పాస్టర్ గారిని అడుగుతాం, అయ్యారు నా పరిస్థితి ఇలా ఉంది. కానీ ఆ కార్యము జరిగేసిన వెంటనే దేవుని ఎదుట సాగిలపడే అనుభవము వినయమునకు సాదృశ్యం, విశ్వాసమునకు సాదృశ్యం, మాదిరిని కనపరిచేటువంటి గొప్ప కార్యం అది. అక్కడ మనము 34వ వాక్యంలో చూస్తే అందుకంటాడు, అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. స్తోత్రం. విశ్వాసము మన బ్రతుకుల్లో, మన జీవితంలో మనపూర్వకంగా కనపరచబడేదిగా ఉండాలి. మనపూర్వకమైన విశ్వాసం ప్రతి రోగిని స్వస్థపరచునని వాక్యం సెలవిస్తుంది. మొదట నీ విశ్వాసం. ఆమె చెంగును ముట్టింది, మంచిదే. స్వస్థత కలిగింది, మంచిదే. దేవుని సన్నిధిలో సాగిల పడగలిగింది, మంచిదే. దేవునికి కృతజ్ఞరాలుగా ఉండగలిగింది, మంచిదే. కానీ దేవుడు ఆమెతో అంటున్నాడు, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థత కలిగినది గనుక సమాధానము కలదాని వైపు నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగును గాక. దేవుడు స్వస్థత కలుగ చేయగలిగిన వాడు, ఘనకార్యములు కలుగజేయని వాడు. అయితే నమ్మి విశ్వాసముంచిన వారి పట్ల అనేక చోట్ల ప్రజలు రోగాలతో స్వస్థత కోరి యేసుని దగ్గరికి వెళుతున్నారు, కానీ ఆ రోగాల ద్వారా స్వస్థత కలిగిన వారు దేవునికి కృతజ్ఞులుగా ఉండలేకపోతూ ఉన్నారు. కనుక నా ప్రియ దేవుని సంగమా, దేవుడు మన జీవితాల్లో చేసే కార్యాలకు దేవునికి ఇష్టలుగా బ్రతుకుతూ సాగిలపడి నమస్కారం చేసే అనుభవంలోనికి వెళ్ళాలి. చూడు, 12 సంవత్సరములు వ్యాధులతో బాధలతో తిరుగుతూ తనకు కలిగిన సమస్తాన్ని పోగొట్టుకుంటూ దిగులు చెంది ఇంకా ఏ స్థితి లేని నా బ్రతుకు ఏంటి అని చెప్పి మరి విచారపడుతున్న సమయంలో దేవుడు కార్యాన్ని చేశాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఊహించినటువంటి పరిస్థితులను ఎదుర్కోవలసినటువంటి అవసరత వచ్చింది. ఎందుకంటే మనుష్యుడు దేవునికి దూరస్తుడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే దేవునికి దూరస్తుడుగా ఉంటాడో దేవుడు ఖచ్చితంగా ఆ మనుష్యుని మొత్తుతాడు. ఈరోజు భాస్కరు, రేపు ఇంకొక భాస్కరు, రేపు ఇంకొక ఎల్లయ్య, రేపు ఇంకొక పుల్లయ్య, రేపు ఇంకొక నల్లయ్య. అయితే మనుష్యుడు ఎలా ఉన్నాడంటే మొత్తెంత వరకు దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నాడు. ఇంకొక గొప్ప కార్యం ఏంటంటే కనులారా చూస్తూ దేవుని సన్నిధికి నడవలేని వారు చాలా మంది ఉన్నారు. దేవుడు వారి బ్రతుకుల్లో చేసే కార్యాలు, సంఘాల్లో చేసే కార్యాలు, లోకములో చేసే కార్యాలు ఆనాడు మనము పరిశుద్ధ గ్రంథాల్లో మాత్రమే చూస్తున్నాం. ఈరోజు కనులారా చూస్తున్నా కూడా కళ్ళు తెరవని ప్రజలు లోకములో లేకపోలేదు. కనులారా కళ్ళ ముందు కనపడుతున్నప్పటికీ కళ్ళు తెరవని
ప్రజలు లోకంలో లేకపోలేదు. మరి 6వ అధ్యాయము 13వ వాక్యంలో అక్కడ కూడా ఒక అద్భుతాన్ని మనం చూస్తాం. అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి. యేసుప్రభువు వారు ఆ యొక్క శిష్యులను పంపిస్తాడు. 12 మందిని పంపించి మీరు వెళ్ళి ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో మరి స్వార్థను ప్రకటిస్తూ అనేక మంది కొరకు ప్రార్థనలు చేయమని పంపించినప్పుడు వారు అనేక మందిని నూనె రాచి ఆ దెయ్యములు పట్టిన వారిని, వ్యాధులు కలిగిన వారిని, రోగములు కలిగిన వారి కొరకు ప్రార్థించినట్లుగా మనము చూస్తాం. ఆ రీతిగా నా ప్రియులరా, మన విశ్వాసం అనేది చాలా విలువైనది. అది ఎంతవరకు అంటే మనం 6వ అధ్యాయము 5వ వాక్యంలో చూసినప్పుడు, అందువలన కొంతమంది రోగుల మీద చేతులించి వారిని స్వస్థపరచుడు తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి విశ్వాసమునకు, దేనికండి? వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడాను. అందువలన చాలా మంది రోగుల మీద చేతులుంచి స్వస్థతపరచడానికి, అద్భుతములు చేయడానికి ఆయన అక్కడ మరి వెళ్ళినప్పుడు చాలా మంది అవిశ్వాసులుగా, కొంతమంది నామకార్థం ఏదో 4 రాళ్ళు వేస్తున్నాం, ఆడొక రాయి వేసాం, ఏడొక రాయి వేసాం, ఎడగొడొక రాయేద్దాం, ఏడొక రాయేద్దాం అనేది ఏమాటది? అవిశ్వాసము. చూద్దాములే, ప్రయత్నిద్దాములే, జరుగుతుందేమో అనేటువంటి ఒక అవిశ్వాస సహితమైనటువంటి ఆ యొక్క అవిశ్వాసము ఆ రోగిని ఏమాత్రము స్వస్థతలోనికి నడిపించదని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక నా ప్రియ దేవుని సంగమా, దేవుని ఎడల మనకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. మన యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. రోగిగా ఉన్నటువంటి వ్యక్తి తన్ను తాను బయలుపరుచుకోవడానికి దేవుడు కార్యాలు చేస్తాడు. వ్యాధితో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ముట్టి కార్యాలు కేవలం మనం లేఖనాల్లో మాత్రమే కాకుండా మన కనులెదుట కూడా మనం చూస్తున్న వాటిని విశ్వసించాలి. అది కూడా విశ్వసించకపోతే క్రైస్తవులుగా మన యొక్క జీవిత విధానము వ్యర్థమైనది. వ్యర్థమైన మన ఆత్మీయ జీవితము అది ఎందుకు కూడా చల్లనిదిగా ఉంటుంది. చల్లని నాణ్యం వలె ఉంటాం. పారవేయబడినటువంటి ఒక విలువలేని ఒక వస్తువు వలె ఉంటాం. కనుక నా ప్రియ దేవుని సంగమా, విశ్వాసము కలిగినటువంటి మన యొక్క ప్రార్థన జీవితము, బిడల పట్లను విశ్వాసంతో చేసేటువంటి సంఘ ప్రార్థనను దేవుడు ఆలకిస్తున్నాడు. ఆ రీతిగా ఆయన చేసినటువంటి అనేక అద్భుతాలను మనము మరి లేఖనాల్లో చూస్తూ ఉంటాం. ఎన్నో దయ్యములు పట్టిన వారిని, ఎన్నో మరణ పరిస్థితులు ఉన్నటువంటి వారిని, ఎంతో మంది వారి కలిగిన మరి దురాత్మలను దేవుడు ఆ రీతిగా వెళ్ళగొట్టినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఏ విధము చేతనైనను ముగింపు ఏమనగా విశ్వాసము ద్వారా కార్యాలు చూడగలుగుతాం. విశ్వాసం అనేదే ఏ మనిషినైనను, ఏ వ్యాధినైనను, ఏ రోగము నుంచైనను, ఏ చింత నుంచైనను వెళ్ళగొడుతుంది. కొన్నిసార్లు ఆర్థిక చింతలు, కొన్నిసార్లు మానసిక చింతలు, కొన్నిసార్లు ప్రతి మనుష్యుడు నానా విధములైన చింతలతో బాధపడుతూ ఉంటాడు. లోకంలో ప్రతి మనుష్యుడికి చింత ఉంటుంది. ధనవంతుడికి కూడా చింత ఉంటుంది. ఎందుకు? తన ధనాన్ని ఎలా కాపాడుకోవాలో, తన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక. ఎంత ధనవంతుడైనా దేవుని కృప లేకుండా ఈ లోకములో నివాసం చేయటము అసాధ్యము. అవి మనం కళ్ళారా చూస్తున్నటువంటి సాక్ష్యాలు. వాటిని కూడా ఎరుగని సమాజము లోకములో ఇంకా లేకపోలేదు. అలాంటి వారు ఇప్పుడైనాను కళ్ళు తెరవాలి. లోకంలో ఇన్ని గొప్ప కార్యాలు కేవలం గ్రంథంలో మాత్రమే కాదు, కనులారా చూస్తున్నప్పుడైనా మనం కనులు తెరవకపోతే మన మరణము తరువాత మన యొక్క అజీవము మరి ఎక్కడ ఉంటుంది? నరకయాతనలో ఉంటుంది. ఆ నరకయాతన అనుభవించడానికైనా మనుషుడు సిద్ధపడుతున్నాడు. కానీ దేవుని కృపకు పాత్రుడై సజీవుడుగా ఉండగానే, శరీరంతో ఉండగానే దేవుని దగ్గర తన పాపములు ఎత్తుకొని ఆ నిత్య నరకం నుంచి తప్పించుకొని నిత్య జీవములు చేరే ఆ ఉన్నతమైన కృప, ద ఎటర్నల్ లైఫ్,
ఆ ఉన్నతమైన కృపకు పాత్రుడుగా ఉండే ఉచితమైనటువంటి ఆ యొక్క బోధ, ఉచితమైన పిలుపు, ఉచితమైన స్వార్థ నీ గృహానికి, నీ హృదయానికి, నీ ఇంటికి సమీపంలో ఉన్నప్పుడు అంగీకరించట్లా. నిత్య నరకములో నరక యాతనకైనా సిద్ధపడుతున్నాడు. కానీ దేవా ఇదిగో ఈ లోకంలో ఇన్ని అద్భుతకాలు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు కనులారా చూస్తున్నాము, ఇప్పుడైనా నీ సన్నిధికి నడిచే కృపని అని ఎవరు అడుగుతలేరండి. ఎంతవరకు వినుట మటుకే క్రైస్తవ జీవితం ముగింపులోనికి వెళ్తుంది. అది నిత్య నరకానికి మార్గం, నిత్య జీవము దేవుని సన్నిధికి నడవడం. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే, ఆయనే జీవము. జీవము కలిగిన ఆయన సన్నిధికి నడవలేని నువ్వు బ్రతికున్నా మరణించిన వాడితో సమానం. ఈరోజు చాలా మందికి ఆ సత్యం తెలియట్లా. దేవుని సన్నిధికి నడవలేకపోతే బ్రతికున్నా నీవు మృతుడవే అంటాడు. ఈరోజు చాలా మంది దేవునికి దూరస్తులుగా ఉన్న వారందరూ కూడా మృతులే. నేనెందుకు మృతున్నైనా, నేను బాగున్నానుగా, మృతున్నైతే నన్ను పెట్టెలు పెట్టి మూతేసి సమాధి చేయాలిగా, లేకపోతే కాల్ చేయాలిగా, ఏది చేయలేదుగా, నేను సజీవుడినే. లోకములో నీవు సజీవుడివే, కానీ దేవుని యొక్క దృష్టికి నీవు మృతుడవే. దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి దీవెనలను ఈ లోకములో సజీవుడిగా ఉండగానే నువ్వు అనుభవించకపోతే ఆ మరణయాతన డైరెక్ట్ తీర్పది. సజీవుడిగా ఉండగానే నువ్వు దేవుని అంగీకరించకపోతే డైరెక్ట్ తీర్పే. సజీవుడిగా ఉండగానే నువ్వు ఆయన అంగీకరించినట్లయితే తీర్పు అనేది ఉంటుంది. తీర్పు అనేది ఎందుకు ఉంటుందంటే మన క్రియలను బట్టి, ఈ లోకంలో మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి, మన ప్రార్థన జీవితాన్ని బట్టి, మనం ఎంతమందికి స్వార్థ చెప్పాం, ఎంతమందిని దేవుని సన్నిధికి నడిపించాం, ఎన్ని దినాలు మన ప్రార్థనను కలిగి ఉన్నాం, మన నైబర్స్తో మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది అని ఆ యొక్క పరీక్షకు తీర్పు ఉంటుంది. బిడ్డలు పరీక్షలు రాస్తుంటారు, 10th క్లాస్, ఇంటర్. ఆ పరీక్షలో ఆ ప్రశ్నకు సరైన సమాధానం రాసిన వారిని బట్టి పాసు, ఫెయిలు, అంట్లో మెరిట్, ఆ పర్సంటేజ్ వగైరాలు ఉంటాయి. ఇవేమి రాయనోడేంటి, అసలు దానికి ఎగ్జామ్కే ఎలిజిబిలిటీ కాడు, అంతే కదా. ఇప్పుడు అసలు ఈ దేనికి వాడు పార్టిసిపేట్ చేయలేదనుకోండి, అసలు ఆ కాలేజీ ముఖమో స్కూల్ ముఖమో చూడలేదనుకోండి, ఆ అర్హతే లేని వాడుగా ఉంటాడు. ఈరోజు మన యొక్క ఆధ్యాత్మిక స్థితి అంతే. చదువుకున్నవాడు అంటే స్కూల్కి వెళ్ళేవాడు, వాడు పరీక్ష రాయటానికైనా అర్హత ఉంటుంది. నువ్వు ప్రార్థనకి వెళ్ళకపోతే నీకు అర్హత లేదు. ప్రార్థనకి వెళ్ళినా నువ్వు నీ ఆత్మీయ జీవితంలో పర్సంటేజ్ ఎంత ఉంది? 10 మార్కులు ఉన్నాయా, 5 మార్కులు ఉన్నాయా, 100కు 100 ఉన్నాయా, 100కు 70 ఉన్నాయా, 100కి 50 ఉన్నాయా? అది ఆయన తీర్పు తీరుస్తాడు. దాన్నే తీర్పు అంటారు. మన ఆత్మీయ జీవితము, మన క్రియల మూలముగా, మన సహవాసము, మన యొక్క నైబర్స్తోను, మన బంధువులతోను, మన రక్త సంబంధులతోను, మన ఇరుగు పొరుగు వారితోను, మన యొక్క దేవుని యొక్క ఉన్నత కృపని ఎంత పంచాము, మనలో ఎంత పెరిగింది, ఆ పరీక్ష దేవుని దగ్గర ఉంటుంది. అది ఎవరు తీర్పు తీర్చలేరు, ఆయనే తీర్పు తీర్చగలవాడు. ఆ తీర్పు దినము కొరకు సిద్ధపడినటువంటి దేవుని సంఘముగా, దేవుని పిల్లలుగా మనం ఈ లోకమును విడవాలి. ఏదొక విధంగా మరణిస్తాం, అందరము మరణిస్తాం. మంచివాడు మరణిస్తాడు, చెడ్డవాడు మరణిస్తాడు, పాస్టర్ మరణిస్తాడు, డాక్టర్ మరణిస్తాడు, ప్రతి ఒక్కడు మరణం సహజమే. కానీ ఆ సహజమైన మరణమును మరణించే ముందు చదువుకుంటున్న మనము, లోకమును చూస్తున్న మనము, మన చదువులకి మన ఆధ్యాత్మిక స్థితికి ఒకసారి బ్యాలెన్స్ చేస్తే అర్థమైంది జనరల్గా. అవునా కదండి? పరలోకంలో తీర్పు జరగాలి అంటే కనీసము ప్రార్థనకి వెళ్ళేవాడై ఉండాలి. అసలు తీర్పుకి వెళ్ళని వాడు ఎవడంటే దేవుని సన్నిధికి వెళ్ళని వాడు, అంతేగా. ఇప్పుడు కొద్ది గొప్ప చదువుకొని, ఆ చదువుకునే టైం స్కూల్కి వెళ్ళి పేర్లు రిజిస్టర్ అయ్యింది, సంవత్సరానికి 365 రోజుల్లో కనీసం 300 రోజులున్న బడికి పోగలిగిన వాడైతే వాడికి ఎగ్జామ్ రాసే అర్హత ఉంటుంది. ఈరోజు నీవు కూడా 365 రోజులు జరిగే ప్రార్థన జీవితంలో ఒక్క రోజు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళగలిగితే నువ్వు ఆ పరలోకంలో చేరే ఆ ఎంట్రీలో ఉంటుంది. దీన్ని సహజంగా ఆలోచన చేయాలి. కనుక నా ప్రియ దేవుని సంగమా, మన విశ్వాస పరిమాణము దేవుని యొక్క ఆ కనపడని దేవుడు ఉన్నాడు, అందుకే అదృశ్యమైనటువంటివి ఉన్నవి అనేదే నిజము అని నమ్మటమే దేవుని నమ్మటం. అట్టి కృపలో నమ్మిన వారికి దేవుడు అనేక అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేస్తున్నాడు. నమ్మని వారికి నిత్య నరకంలోకి పిలుపునిస్తున్నాడు.
అట్టి కృప నుంచి దేవుడు ఈ మాటల ద్వారా, ఈ మైక్ శబ్దం ద్వారా విన్నటువంటి వారి బ్రతుకుల్లో నూతన కార్యములు చేసి ఆ నిత్య నరకం నుంచి తప్పించి నిత్య మార్గముకు నడిచే మార్గములోనికి నడిపించునుగాక. అట్టి కృపలో నడుచుదురుగాక. అట్టి నడిపింపు లేని వారికి దేవుడు ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా, ఈ వాక్యము ద్వారా వారి యొక్క ఆత్మలను, వారి యొక్క ఈ లోక సంబంధమైనటువంటి మనస్సును, ఆ చంచలమైన మనస్సును, ఆ బండబారిన మనస్సును దేవుడు కరిగించి ఆయన సన్నిధిలో మోకరిలింప చేయునుగాక. దేవుడు భాస్కర్ జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలను అనేక మంది జీవితాల్లో కార్యాలు చేసి సాక్షులుగా నిలవబెట్టునుగాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, మా స్తుతులపైన ఆసీనుడా, మీకు స్తోత్రాలు. మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి మీకు వందనాలు. విశేషంగా ప్రభువా, ఈ యొక్క రాత్రికాల సమయంలో విశ్వాసమును గురించి అనేక మంది ఆత్మీయ వీరులను మా ముందుంచినందుకు దేవా మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈరోజు పరీక్షించుకుంటున్నాం. మా విశ్వాస పరిమాణం ఏ రీతిగా ఉందో నాయన మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాం. విశేషంగా తండ్రి, భాస్కర్ యొక్క జీవితంలో నాయన మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి మేము ఏడ్చినను మీ రుణము తీర్చుకోలేము. బిడ్డకి ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ప్రతి శరీరం ఉన్న ప్రతి బలహీనతను కొట్టివేయండి. ఆరోగ్యం ద్వారా నింపబడిన వారై నీకిష్టడుగా ఈ లోకంలో నివాసం చేస్తూ మారు మనసు కలిగి రక్షణను కలిగి నీకు సాక్షిగా ఉన్నట్టుకు అట్టి కృపను దయచేయండి. నాయన ఎంతమంది అయితే ఆ బిడ్డ నిమిత్తం ప్రార్థించారో వారి ప్రార్థనలపై మీ కనుదృష్టి ఉంచినందుకై స్తోత్రాలు. ఇంకా ఘనమైన, ఆశ్చర్యకరమైన, అద్భుతమైన కార్యములు అనేకములు సంఘములో జరిగించమని ఇదిగో తండ్రి మీరు చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మా ప్రియుడు, మా రక్షకుడు యేసయ్య ఉన్నత నామములో ప్రార్థించి మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.